హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామందికి ఉన్న డౌట్స్ ఏంటంటే రెగ్యులర్ సీట్స్ అంటే ఏమిటి, పేమెంట్ సీట్స్ అంటే ఏంటి, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ అంటే ఏంటి, ఒక వీడియో చేయండి అని అయితే అడుగుతున్నారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. రెగ్యులర్ సీట్ అంటే ఏంటి, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ అంటే ఏంటి, పేమెంట్ సీట్ అంటే ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా దీని మీద ఎవరికైనా ఎలాంటి డౌట్ ఉన్నా నాకైతే కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు క్లియర్గా సెల్ఫ్ ఫైనాన్స్ సీటా, రెగ్యులర్ సీటా లేదంటే పేమెంట్ సీటా అని చూసుకొని వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ మీద డిపెండ్ అయ్యి మీ కోర్స్ ఫీజు అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది. మీకు ర్యాంక్ మంచిగా వచ్చి మీరు రెగ్యులర్ సీటా లేదంటే పేమెంట్ సీటా అనేది మిస్టేక్ చేయడం వల్ల మీరైతే కోర్స్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ సీట్ అంటే ఏంటో, పేమెంట్ సీట్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. రెగ్యులర్ సీట్ అంటే ఏం లేదండి, మీరు రాసినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీకు గనక మంచి ర్యాంక్ వచ్చినట్లయితే, అంటే టాప్ ర్యాంక్లో మీరు ఉన్నట్లయితే మీకు గవర్నమెంట్ కాలేజీలో తప్పకుండా సీట్ వస్తుంది. గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తే మీకు ఎలాంటి ఫీజెస్ అయితే ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా చాలా తక్కువ ఫీజు ఉంటుంది. అది కూడా గవర్నమెంట్ డిసైడ్ చేసినటువంటి ఫీజు మాత్రమే ఉంటుంది. అంటే మీ కోర్స్కి సంబంధించి ఎంత ఫీజు ఉండాలో గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. అంతే ఫీజు మీరు కట్టాల్సి ఉంటుంది. అది కూడా చాలా తక్కువ ఫీజు ఉంటుంది. దీన్ని రెగ్యులర్ సీట్ అని అంటారు. రెగ్యులర్ సీట్ వచ్చిన వాళ్ళకి కూడా స్కాలర్షిప్ అండ్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. మనం రాసిన ఎంట్రన్స్లో మనకు మంచి మార్క్స్ వచ్చి మనం గవర్నమెంట్ కాలేజ్ చూస్ చేసుకున్నప్పుడు మనకు ఒకవేళ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే మనకు తక్కువ ఫీజు తోటి మనకైతే రెగ్యులర్ సీట్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. దీన్ని రెగ్యులర్ సీట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు టీఏ సెట్ కానీ లేదంటే సిపి గేట్ రాసిన తర్వాత కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యి వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు యూనివర్సిటీ లేదా యూనివర్సిటీకి రిలేటెడ్గా ఉన్న గవర్నమెంట్ కాలేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీకు ఆ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే దాన్ని రెగ్యులర్ సీట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది సిపి గేట్ 2025కి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ యొక్క కాలేజ్ లిస్టు. ఇక్కడ చూడండి, ఫస్ట్ రెగ్యులర్ చూడండి, ఫీజు వచ్చేసి 14,800 ఉంది. ఇది యూనివర్సిటీకి సంబంధించినటువంటి కాలేజ్ ఫీజు, అంటే మీ యొక్క కోర్స్ ఫీజు అనమాట. రెగ్యులర్లో సీట్ వస్తే ఇంత ఫీజు అనేది ఉంటుంది. సేమ్ క్యాంపస్లో రెగ్యులర్ కాకుండా సెల్ఫ్ ఫైనాన్స్ కోటాలో సీట్ వచ్చిన వాళ్ళకి 21,800 అనేది ఫీజు ఉంటుంది. అంటే రెగ్యులర్తో పోలిస్తే వీళ్ళకు సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకు ఫీజు అనేది ఎక్కువగా ఉంటుంది. సేమ్ క్యాంపస్ మళ్ళీ, కానీ వాళ్ళకు రెగ్యులర్ వాళ్ళకు సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకు ఫీజు అనేది డిఫరెంట్గా ఉంది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే క్యాంపస్లో కూడా రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్, పేమెంట్ మెథడ్స్ ఉంటాయి. రెగ్యులర్లో సీట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఫీజు అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ అంటే ఏంటో చూద్దాం. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ అంటే గవర్నమెంట్ యొక్క పర్మిషన్తో నడిచేటువంటి ప్రైవేట్ లేదా ఎయిడెడ్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో ఆ కాలేజ్లో సీట్ వస్తే దాన్ని అయితే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ అంటారు. దీనికైతే ఎలాంటి సబ్సిడీలు అయితే లేకుండా మొత్తం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే రెగ్యులర్ సీట్తో పోలిస్తే దీనికి కొంచెం ఫీజెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దీన్ని సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ అని అంటారు. సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్ వచ్చిన వాళ్ళకు కూడా స్కాలర్షిప్ అండ్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. వీళ్ళకి కూడా స్కాలర్షిప్ అండ్ ఫీజు రియంబర్స్మెంట్ అనేవి వస్తాయి, ఎలాంటి డౌట్ అయితే లేదు. రెగ్యులర్ సీట్లతో పోలిస్తే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్ అనేది అన్ని కాలేజెస్కి సేమ్ ఉండదు, ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇందాక ఓయూ క్యాంపస్కి సంబంధించి పీజీ వాళ్ళ రెగ్యులర్ అండ్ సెల్ఫ్ పేమెంట్ ఫీజెస్ అయితే ఎలా ఉన్నాయో మీరైతే చూసారు కదా, సేమ్ అలానే ఫీజెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్, పేమెంట్ సీట్. పేమెంట్ సీట్ అంటే ఏం లేదు, ఎవరైతే మేనేజ్మెంట్ లేదా డొనేషన్ ద్వారా డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకుంటారో దాన్ని పేమెంట్ సీట్ అంటారు. ఓయూ క్యాంపస్లో కూడా పేమెంట్ సీట్స్ అనేవి ఉంటాయి, కానీ అవి అయితే అందరికీ రావు. ఒకవేళ ఓయూ క్యాంపస్లో చేయాలనుకుంటే మీరు పేమెంట్ సీట్ కూడా పెట్టుకోవచ్చు. అంటే మీ కోర్స్కు సంబంధించి తక్కువ సీట్స్ ఉన్నప్పుడు క్యాంపస్లో కనుక చేయాలనుకుంటే పేమెంట్ సీట్ని చూస్ చేసుకుంటే మీకైతే పేమెంట్ సీట్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎంఎస్సీ ఎంట్రన్స్ రాసిన తర్వాత ఓయూ క్యాంపస్లో రెగ్యులర్లో మీకు ఒకవేళ సీట్ రాలేదనుకోండి, మీ ర్యాంక్ ఎక్కువగా ఉంది, సీట్ రాలేదు, సెల్ఫ్ ఫైనాన్స్లో కూడా మీకు సీట్ రాకుంటే పేమెంట్లో అయితే ఖచ్చితంగా సీట్ వస్తుందని అనుకున్నప్పుడు మీరు పేమెంట్ సీట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీకు వచ్చినటువంటి ర్యాంక్కి మీరు ఓన్లీ క్యాంపస్లోనే చేయాలనుకున్నప్పుడు మీరు క్యాంపస్లోనే పేమెంట్ సీట్ అనేది చూస్ చేసుకోవచ్చు. మీకు పేమెంట్ సీట్లో మీకైతే సీట్ వస్తుంది ఈజీగా. వేరే కాలేజ్లో చేయడం ఇష్టం లేదు, నాకు క్యాంపస్లోనే చేయాలని ఉంది అని అనుకున్నప్పుడు మీరు ఆ పేమెంట్ సీట్ యొక్క ఫీజు పే చేసి మీరైతే క్యాంపస్లో అయితే పీజీ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. పేమెంట్ సీట్స్ అనేవి ఓన్లీ ప్రైవేట్ కాలేజ్లో మాత్రమే ఉండవు. గవర్నమెంట్కి సంబంధించి యూనివర్సిటీలో కానీ లేదంటే
కొన్ని కాలేజెస్లో కూడా గవర్నమెంట్ కాలేజెస్లో కూడా పేమెంట్ సీట్స్ అనేవి ఉంటవి. మీకు ఒకవేళ ఆ కాలేజీ నచ్చితే మీరు పేమెంట్ సీట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది, అది కూడా చూస్ చేసుకోవచ్చు. కానీ రెగ్యులర్ సీట్ కన్నా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ కన్నా పేమెంట్ సీట్కి అనేది ఫీజు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు నచ్చిన కాలేజ్లో చేయాలనుకున్నప్పుడు పేమెంట్ సీట్ అయినా చేస్తామని అనుకున్నప్పుడు మాత్రమే మీరు పేమెంట్ సీట్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్ సీట్కి చాలా తక్కువ ఉంటుంది, దానికన్నా కొంచెం సెల్ఫ్ ఫైనాన్స్ సీట్కి ఎక్కువ ఫీజు ఉంటుంది. ఈ రెండింటికన్నా ఎక్కువగా పేమెంట్ సీట్ అనే దానికి ఫీజు అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ఓన్లీ మేనేజ్మెంట్ అంటే ఏం లేదు. కొంతమంది ఎంట్రన్స్ రాయకుండా డైరెక్ట్గా స్పాట్ అడ్మిషన్స్ ద్వారా కాలేజ్లో అడ్మిషన్ తీసుకుంటారు కదా, వాళ్ళకి ఈ పేమెంట్ సీట్ అనేది ఎక్కువగా వర్తిస్తుంది. వాళ్ళు మొత్తం మేనేజ్మెంట్లోనే ఫీజు అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది. పేమెంట్ సీట్ వచ్చిన వాళ్ళకి ఎట్లాంటి స్కాలర్షిప్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ రాదు. కొంతమందికి ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళకు కూడా పేమెంట్ సీట్ మెథడ్లోనే సీట్ అనేది వస్తుంది. ఈ పేమెంట్ సీట్ అనేది ఎక్కువగా ఎవరికి వస్తుందంటే, మీరు ఎంట్రన్స్ రాసిన తర్వాత మీకు ఒకవేళ ర్యాంక్ అనేది ఎక్కువగా వచ్చిందనుకోండి, ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కానీ, లేదంటే ఎంట్రన్స్ రాసి క్వాలిఫై అవ్వని వాళ్ళు కానీ, లేదంటే స్పాట్ అడ్మిషన్స్ ద్వారా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ పేమెంట్ సీట్ అనేది వర్తిస్తుంది. ప్రైవేట్ కాలేజీలో ఎట్లాంటి ఎంట్రన్స్ రాయకుండా డైరెక్ట్గా స్పాట్ అడ్మిషన్ ద్వారా జాయిన్ అయ్యే వాళ్ళకు కూడా పేమెంట్ సీట్ అనేది వర్తిస్తుంది. వాళ్ళైతే మొత్తం మేనేజ్మెంట్లోనే కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి స్కాలర్షిప్ అనేది రాదు. ఇది పేమెంట్ సీట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మీకు ఇంకా దీని మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.